ఆదివారం పరిశుద్ధతని చెప్పుకోవడం, ఈయనకి దేవుడు కనపడ్డాడంటే మనం నమ్ముతామండి? నమ్మలేం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు, ఎవరు దేవుని కార్యాలు పొందుకోలేరు, ఎవరు అద్భుతాలు చేయలేరు. మిమ్మల్ని మీరే రేపు దేవుడు అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి కదా. పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటండి? ఎలా పరిశుద్ధపరచుకోవాలి? మొదటి పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులయుగు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును ప్రవర్తనలో పరిశుద్ధులైండుడి. ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? మీ సమస్త ప్రవర్తనను, ఇన్ ఆల్ యువర్ లైఫ్, నీ జీవితంలో నీకున్న ప్రతి ఏరియాలో పరిశుద్ధత ఉందా? ఇన్ ఆల్ యువర్ లైఫ్, ఏ పార్ట్లోనూ అపరిశుద్ధత అయిపోయావు, ఏ భాగంలోనూ అపరిశుద్ధత అయిపోయావు, ఏ సమయంలోనూ అపరిశుద్ధుడైపోయావు, నీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. ఎందుకంటే మీరు వెండి బంగారాల వంటి క్షయ వస్తువులు విమోచింపడలేదు, కానీ అమూల్యమైన రక్తం అనగా నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు పిల్లారా మీరు విడుదల పొందాలి. ఇప్పుడు రేపు చూడండి, రేపు మీరు యోర్దాను దాటబోతున్నారు. రేపు అద్భుతాలు చూడబోతున్నారు. యోర్దాను దాటిస్తాడంటే విడుదల చేస్తాడు. పెద్ద సముద్రం లాంటి నదిని దాటబోతున్నారు. పెద్ద లోయను మీరు దాటబోతున్నారు. ఈ ప్రపంచంలో ఒక కష్టాన్ని, ఒక గండాన్ని, ఒక మేలు, ఒక అద్భుతమైన కార్యం మీరు చూడాలంటే మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. యోర్దాను ప్రతి ఒక్కరి జీవితంలో అడ్డంగా ఉంది. ఏదో ఒక యోర్దాను నీ జీవితంలో అడ్డంగా వస్తుంది. ఏదో ఒక పెద్ద లోయ, ఏదో ఒక పెద్ద అగాధము, ఏదో ఒక పెద్ద సముద్రము, ఏదో ఒక యోర్దాను అడ్డముగా ఉంది. దాన్ని దాటించేవాడు దేవుడే. దేవుడు నిన్ను దాటిస్తున్నాడు. దేవుడు నిన్ను అవతలకు తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుడు నీతో కూడా నడవబోతున్నాడు. కనుక దేవుడిని నడిపిస్తున్నప్పుడు, ఆయన్ని ప్రక్కన వస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక నీ సమస్త ప్రవర్తన, అమ్మా నీ సమస్త ప్రవర్తన అంటే నీ చూపు, నీ తలంపు, నీ మాట, నీ వినడం, నీ నడక, నీ పడక, నువ్వు చేసే ప్రతి పని పరిశుద్ధంగా ఉందా? నీ కన్నులు పరిశుద్ధమైనవేనా? పచ్చకామరులోడికి దొంగోడికి ఊరోళ్ళు అందరూ దొంగోళ్ళలాగే కనబడతారంట. అది పచ్చకామరుడు పచ్చ అంటే. దొంగోడికి నేను ఒక్కడనేంటి పరిశుద్ధపరచుకోరేళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేశానండి. నేను ఒక్కడనే వ్యభిచారులకు కనబడుతున్నానా? అందరూ వ్యభిచారం చేస్తున్నారు, నేను కూడా వ్యభిచారికి ఊరంతా వ్యభిచారులాగే కనపడతారు. అబద్ధాలాడేవాడికి ఊళ్ళంతా అబద్ధాలాడేవాళ్ళగే ఉంటారు. నీవు పరిశుద్ధంగా ఉన్నావో లేదా? ఒక మచ్చ, మరక, ముడత, కళంకం ఏదైనా ఉన్నదేమని పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను నీవే. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరే శుచిపరచుకోండి అంటాడు. మిమ్మల్ని మీరే కడుక్కోండి. పౌలా నీ పాపములను కడిగి వేసుకొనుము అంటాడు. ఆ మాట నాకు చాలా నచ్చుతుందండి. ఆ మాట అపోస్తుల కార్యంలో రాశారండి. 22వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16 వచనం చూడండి. అపోస్తుల కార్యములు 22:16. కనుక నువ్వు తడువు చేటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగేసుకో. అమ్మా మీ పాపాలు కడిగేసుకోవాలండి. ఏం చేయాలండి? కడుక్కోవాలట. పరిశుద్ధత ఎలా వస్తుంది? నెంబర్ 1 కడుగుకొనుట. అసిద్ధం అంటుకుంది అనుకోండి, చాలాసార్లు చెప్పాను. అసిద్ధం అంటుకుంటే ఏం చేయాలి? అసిద్ధం అంటే తెలుసు కదా. చెరుపు అంటుకుంది అనుకోండి. చెరుపు అంటుకుంటే ఏం చేయాలండి? మాట్లాడలేదు, ఇట్ని లాస్ అవుతున్నారు. చెరుపు అనుకుంటే ఏం చేయాలి? సెంటు కొట్టేయారు అనుకోండి చెరుపు మీద, కొంపు రాకుండా. ఎలా ఉంటుంది?
అది ఇది కలిసి దరిద్రం కొంపొస్తుంది. పాపానికి విరుగుడేంటి చెప్పాలి? పాపానికి విరుగుడు కడుగుడే. అందరూ అనండి, పాపానికి విరుగుడు కడుక్కుంటే వాసన పోద్ది, కడుక్కుంటే క్లీన్ అయిపోద్ది. నీ చేతికి మురికి అనుకుంటే సబ్బు వాడతావు, నీ బట్టలకు మురికి అనుకుంటే కాస్త డిటర్జెంట్ వాడతావు, నీ శరీరానికి నీ ఆత్మకి మురికి అనుకుంటే యేసు రక్తము సమస్త పాపములను దుర్నీతి నుండి కడిగి వేయును. నీ పాపాలను కడిగేసుకోవాలా? కడిగిన ముత్యంలోకి బయటకు వస్తారంట మనోళ్ళు డైలాగులు. జైల్లో పెట్టారనుకోండి ఏమన్నా మనోళ్ళు రాజకీయ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, మా ఓడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు, కడిగిన ముత్యంలాగా వస్తాడట. ఏంటి జైల్లో ఉన్నాక వస్తాడు, ఎందుకంటే పశ్చాత్తాపడి ఏడిసి దేవాని యొక్క యేసుప్రభువుని నమ్ముకుంటే అలాగే వస్తాడు. చాలామంది కడిగిన ముత్యంలాగా వచ్చారండి. జైల్లో సాక్ష్యాలు వినిపిస్తున్నాం కదా, యాకపోడిగినా మీకు కడిగిన ముత్యాల్లాగా వచ్చారు. వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు, కడిగేసుకున్నారు, పరిశుద్ధపరచబడ్డారు, దేవునికి లోబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధత కలిగి ఉండటమే నీ జీవితంలో అద్భుత కార్యాలకి కారణం. మొన్న విడిగ్రామం వచ్చాడు కదా ఆయన, జయరాజ్ అనే ఒక పాస్టర్ గారు. అతని జీవితంలో త్రాగుడు, అతని జీవితంలో నానా పేకాట్లు, చివరికి నరహంతకుడు, ప్రతి ఘోరమైన కామకుత్యాలు చేసిన వాడు. ఇప్పుడైతే అతనికి జబ్బన్నా రావాలట. ఒకడు మారాలంటే ఏం రావాలమ్మా? జబ్బన్నా రావాలంట, డబ్బన్నా పోవాలంట, ఇంకోటి ఏదో ఉంది. జబ్బన్నా రావాలంటే, డబ్బన్నా పోవాలంటే, శిక్ష అన్నా పడాలంట, జైలన్నా పడాలంట. ఈ మూడు చెప్పాడట థామస్ ఆచార్య. మనకి రెగ్యులర్గా చాలాసార్లు వచ్చేవాడు మన అమ్మగారికి దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలాంటి స్థితిలో వాళ్ళు ఆ రోగం వచ్చినప్పుడు అతడు పశ్చాత్తాపడ్డాడు, పాపిని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని, నీ చేతిలో ఉన్న నీ పాపాన్ని నువ్వు కడిగేసుకున్న ఎడలా, నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టిన ఎడలా నువ్వు నిర్దోషవగుదువు, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ప్రియులారా, ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేశాడో దేవుడు తనను మార్చుకున్నాడు, తన భార్యను మార్చాడు. తన జీవితంలో అద్భుతం. పాడైపోయిన కిడ్నీని దేవుడు బాగు చేశాడు. డాక్టర్కి చచ్చిపోతామని చెప్పారట స్టేట్మెంటు. పాడైపోయిన కిడ్నీని దేవుడు ఏం చేశాడమ్మా? నమ్మినలు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలా? ఎప్పుడు బాగు చేశాడు దేవుడు? ముందు బాగు చేశాడా? నీవు పరిశుద్ధపరచబడినప్పుడు, పాపం ఒప్పుకున్నప్పుడు. అదే కదా యోబు గ్రంథం చూపించాడు ఆయన. యోబు గ్రంథము ఒకసారి మాట మనం జ్ఞాపకం చేసుకుని నా ప్రసంగాన్ని నేను ముగించేస్తానండి, టైం కూడా అయిపోతుంది. యోబు గ్రంథము 11వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతిలో అయిన చాపి నీ పాపము నీ చేతిలో ఇందటి నువ్వు చూచి దాన్ని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారం నీ దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిత్యంగా నిర్దోషి అవుతావు, సంతోషిస్తావు, నువ్వు స్థిరపడతావు. నీ దుర్దశను దేవుడు తీసేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పులు కూడా దేవునికి స్తోత్రం చేయలేదా? పాపాన్ని చేతులోంచి విడిచిపెట్టాడు. నరహంతకుని ప్రభువా, పాపిని ప్రభువా అని ఏడ్చాడు. దేవుడు అతన్ని క్షమించాడు. తన భార్య, పిల్లలు చచ్చిపోయేలాగా ఉంటే, బట్టలు లేకుండా ఉంటే, అదే రోజు రాత్రి మరి ఎవరు పట్టుకొచ్చి ఇచ్చారో 50,000 రూపాయలు. ఉరేసుకుని చచ్చిపోతాం ఆఖరి మోకం అని చెప్పిన వాళ్ళు. అద్భుతం. మళ్ళా వచ్చే వారానికి మరణ కబురు వస్తుందేమో, భార్య చచ్చిపోతాం, ఏ రోజు ఉరేసుకుంటుంది, ఏ రోజు మంత్ తాగేద్దని చూస్తే నెక్స్ట్ సండేకి ఆవిడ మరలా పెరువులు తీసుకుని జైలుకి వస్తే, ఏమనయ్యా ఎవరు పప్పారు 50,000 ఇచ్చారు, నేను బతికున్నాను, సావలేదు, ఇదిగో దేవుడు నన్ను విడుదల చేస్తాడు. జైలు శిక్ష, జీవిత కారాగార శిక్ష వ్యక్తికి విడుదలైపోయాడు, ఫాస్ట్ గారు అయిపోయాడు. స్వార్థ అద్భుతాలు కాదండి, చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చేస్తాడు ఈ అద్భుతం? చెప్పాలి నాకు, ఎప్పుడు చేస్తాడు అద్భుతం? నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడు, నీ రక్తములో. కనుక అది పాపం ఒప్పుకోవటం అంటే ఏం చేయాలంటే, మొదట
నువ్వు ప్రార్థన చేయాలి. రిపెంటెన్స్, ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి, నేను పాపిని ప్రభా, నా పాపంను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు, క్లీన్ మై హార్ట్ అని ప్రభువుని అడిగితే ప్రభు నీ పాపాన్ని కడిగేస్తాడు. మధ్యాహ్న సమయంలో, ఉదయకాల సమయంలో అద్భుతం చూడాలనుకుంటున్నారా? ఆశ్చర్యకార్యాలు చూడాలనుకుంటున్నారా? మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి. రేపు దేవుడు మీ మధ్యన అద్భుతాలు చేయబోతున్నాడు. రేపు వచ్చే వారం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అది పెంతెకొస్తు మహా పండుగ. ఎలా సిద్ధపడాలి? పెంతెకొస్తు పండుగకి ఎలా సిద్ధపడాలండి? బైబిల్లో కొత్త నిబంధనలో ఏదైనా పండుగ ఉందంటే పెంతెకొస్తు పండుగే. క్రిస్మస్ గురించి రాయలేదు, ఇంకో దాని గురించి లేదు. పెంతెకొస్తు పండగకి అనే దినానికి నేను యెరూషలేముకి వెళ్ళాలన్నాడు పౌలు గారు. బైబిల్లో క్రిస్మస్, మనోళ్ళు క్రిస్మస్ బాగా చేస్తారు, ఈస్టర్ బాగా చేస్తారు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చిన ఒక రకంగా పరిశుద్ధాత్మ బర్త్డే అని చెప్పాలి. సంఘం యొక్క బర్త్డే, చర్చ్ ఆ రోజునే మరి మనకి భూలోకానికి వచ్చినటువంటి సంఘం 3,000 మంది. పెంతెకొస్తు దినాన్ని పండగ ఎంత వాల్యూ ఉందో తెలుసండి? 3,000 మంది బాప్తిసం పొందారట. వేళ 3,000 పీపుల్. పెంతెకొస్తు అనే పండగ దినానికి నేను మీ మధ్యకు రావాలి అని నేను అనుకుంటున్నాను మెట్టుకు. కాబట్టి మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి పౌలు గారు సంఘానికి రాస్తాడండి. పెంతెకొస్తు అనే దినానికి మీ మధ్యలో ఉండాలనే నా కోరిక. ఇక్కడ సంథింగ్, అది నేను వచ్చే వారం మీకు అవసరమైతే చూపిస్తాను. కనుక అది వాళ్ళు అపొస్తలులు పాటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దినానికల్లా నేను మీతో ఉండాలని, మీతో గడపాలని, నేను ఈ మధ్యకు రావాలని ఆశపడతా ఉన్నాను. సో పెంతెకొస్తు అనే పండగకు అద్భుత కార్యాలు మీరు చూడాలంటే, ఆశ్చర్య కార్యాలు మీరు చూడాలంటే మీరేం చేయాలండి? పరిశుద్ధంగా ఉండాలా. లేవీ గ్రంథము, లేవీ కాండము 23వ అధ్యాయం ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. లేవీ కాండము 23వ అధ్యాయంలో పెంతెకొస్తు అనే పండగ గురించి ఒక్క మాట చదువుతాను, మిగిలింది వచ్చి వారం వివరిస్తా. పెంతెకొస్తు అనే పండగ దినాన్ని మీరు ఏం చేయాలి? 23వ అధ్యాయంలో 15వ వచనం, మీరు విశ్రాంతి దినం మొదలుకొని, అనగా పనలు తెచ్చు దినం మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. అంటే పస్కా పండుగ మొదలుకొని ఆ శనివారం నుంచి 7 వారాలు లెక్కించాలి. 7వ విశ్రాంతి దినపు 16వ వచనం, మరు దినమున 50 దినాలు లెక్కించాలి. క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించాలి. మా క్రొత్త మనస్సు, క్రొత్త హృదయము, పరిశుద్ధమైన హృదయముగా మీరు దేవుని సన్నిధికి రావాలి. పెంతెకొస్తు పండగకి అద్భుతం చూడాలంటే, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే, దేవుని కార్యాలు మీరు చూడాలంటే ఎలా రావాలట? క్రొత్త ఫలముతో దేవుని యొక్క మందిరానికి మీరు రావాల్సిన వారై ఉంటున్నారు. 21వ వచనం, టైం లేదు కనుక 21వ వచనం, ఆనాడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలని చాటింపాలి. అందులో మీరు జీవనోపాధి ఏ పని చేయకూడదు. ఇది మీ తరతరాలకి. అదే 50 రోజు అని అంటే హిబ్రూ భాషలో పెంతెకొస్తు అంటే 50 రోజు. ఆ 50 రోజున ఏం చేయాలంటే మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఆ దినాన్ని నేను అద్భుతమైన కార్యం చేస్తాను. వచ్చే వారము పరిశుద్ధంగా కూడుకోవాలి, పరిశుద్ధ వస్త్రాలు ధరించాలి. పరిశుద్ధముగా కూడుకున్నప్పుడు ఆయన ఆత్మ కుమ్మరించబోతున్నాడు. అదే రీతిగా వీళ్ళు పెంతెకొస్తు పండగకి ఏ పని చేయకూడదు కనుక యెరూషలేముకి వచ్చి ఆరాధన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచేది ఎవరండి? యోహాను సువార్త. ఈ మాట చదివి ముగిద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు పరిశుద్ధపరుస్తారు మిమ్మల్ని? 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపాలు ఒప్పుకుంటారట. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపడతారో వాళ్ళంతటి వారే పాపాలు ఒప్పుకుంటారటండి. నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతటా మీరే పాపాలు ఒప్పుకునే కార్యం ఎప్పుడు జరుగుతుందంటే, మీరు ఎప్పుడు పరిశుద్ధపరుస్తారంటే ఆత్మ వలనే మీరు పరిశుద్ధపరచబడతారు. దీనివల్ల పరిశుద్ధపరచబడతారమ్మా?
ఒకటి యేసు రక్తం వల్ల, రెండవది మీ పాపాలు ఒప్పుకోవడం వల్ల పరిశుద్ధపరచబడతారు. ఆ ఒప్పుకోవడం ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? మీ పాపాలని ఒప్పింప చేస్తాడు ఆత్మ వలన. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఏముంది అక్కడ? మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేత 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుచుట వలన. ఎవరు మళ్ళీ పరిశుద్ధపరుస్తారు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రక్షాళనం. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీలో ఉన్న చెత్త చెదారం అంతా ఒప్పేసుకుంటారు, పాపాలు ఒప్పేసుకుంటారు, దేవుని దగ్గర మీ పశ్చాత్తాపడిపోతారు. పరిశుద్ధాత్మలు మీలోకి వచ్చినప్పుడు ఆత్మ వలన మీరు పరిశుద్ధపరచబడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవికుల్ని విడిచి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆత్మ మనల్ని శుద్ధీకరిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారయుంటిరి గనుక ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అమ్మా, పరిశుద్ధత ఎలా కలుగుతుందండి? ఒకటి, మీ యొక్క పాపాలని ఒప్పుకునేటట్లు యేసు రక్తంలో మీరు కడగబడటం వల్ల. రెండవది, మీ స్వప్రవర్తన, మీ ప్రవర్తన అంతటినీ ప్రతి ఏరియాలో ఉన్న పరిశుద్ధత లేదో అది ఎలా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్ముడు మీలోకి రమ్మని ఆహ్వానించినప్పుడు అతను ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు, స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మ వలన. చూడండి, ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు మీరు ఒప్పేసుకుంటారు, మీ పాపాలు కడిగేసుకుంటారు. అవి మిమ్మల్ని పశ్చాత్తాపడేలాగా చేస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఔన్నత్యన ఉనికిని, ఆయన పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినాన్ని మనం పరిశుద్ధంగా సిద్ధపడి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలంటే ప్రిపేర్ అవ్వాలి. వారం అంతా నీ ఆత్మ కుమ్మరించే. ప్లీజ్ రివైవ్ మీ. ఓ దేవా, నన్ను నువ్వు ఉజ్జింపచేయి. ఓ దేవా, నన్ను రివైవ్ చేయి. నన్ను చల్లారిపోయాను, పాపంలో పడిపోయాను, నన్ను పరిశుద్ధపరచు అని అడగాల. ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలని పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా దేవుడు జరిగిస్తాడండి. మీకు ఒక విషయం నేను మీతో చెప్పాలి. మరి పండిట్ రమాబాయి అనేటువంటి ఒక ఆవిడ బ్రాహ్మణ కులా నుంచి యేసు ప్రభుని తెలుసుకుంది. లోకాసువార్తలో పాపములను ఒప్పుకున్నట్టుగా తన పాప జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు జూన్ నెల 29వ తారీఖు 1905 సంవత్సరంలో 3:30కి, తెల్లవారుజాము 3:30కి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారట. ప్రభువా, నీ ఆత్మ దయచేయి, ప్రభువా మమ్మల్ని ఆత్మతో నింపమని. నేను డేట్తో సహా ఇస్తున్నాను. 1905 సంవత్సరం జూన్ 29 తెల్లవారుజాము 3:30కి పరిశుద్ధాత్మ దేవుని నింపుదల. ఆ క్యాంపస్లో ఉన్నటువంటి 3,000 మందిని ఆత్మతో దేవుడు నింపాడట. దేవునికి స్తోత్రం కలిగాడు. ఎలాగా? అక్కడికి వెళ్ళి చూశారంటే ఎలాగో తెలుసా? ఒకరికొకరు తమ పాపాలు ఒప్పేసుకున్నారట డైరెక్ట్గా. ఇంక సిగ్గు లేదంట, ఏమీ లేదంట. నేను ఇలాగ అబద్ధాలు ఆడాను, నేను ఇలాగ దొంగతనం చేశాను, ఇలాగ వ్యభిచారం చేశాను, పలానా ఒప్పేసుకున్నారట. ఆత్మదేవుడు వాళ్ళని ఒప్పింపజేస్తున్నాడు. వాళ్ళ నేల మీద పడిపోయి కొట్టేసుకున్నారు. మిన్నీ అబ్రహాం అనేటువంటి ఒక ఆవిడ అమెరికా నుంచి అక్కడ పరిచయం చేయడానికి వచ్చింది. ఎక్కడ? ముక్తి మిషన్కి వచ్చి ఆవిడ చూస్తుంటే ఒక గదిలో అయితే ఒక అమ్మాయికి కాలిపోతుందని గబగబా బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి అమ్మాయి మీద వేద్దామని చూస్తున్నారు. ఇంతకే అమ్మాయి కాలిపోవట్లేదు, పరిశుద్ధాత్మ అగ్ని ఆ బిడ్డలో నుంచి వస్తుందట. దేవునికి స్తోత్రం. ఎంతకాలం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇది ఇంచుమించు ఒక 6 నెలలు. తెల్లవారుజామున వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. క్యాడగౌ, పూనా దగ్గర క్యాడగౌ అనే 40 కిలోమీటర్లు, మహారాష్ట్ర దగ్గర పూనా దగ్గర క్యాడగౌ అనేటువంటి ఒక సిటీలో ఇంచుమించుగా
40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టమా 250 ఎకరాలటండి. అడుక్కుని అరికథలు చెప్పుకునేటువంటిది ఆవిడ, పండిట్ రమాబాయి గారు. 250 ఎకరాలు దేవుడిచ్చాడట పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పరా. మనం ఒక ఎకరం కాదు, ఒక కొంచుడు భూమి కొనటానికి 30 తిప్పలు పడిపోతుంది. 10 సెంట్లు దొరికితే ఒక్క సెంటు కొనటానికే 250 ఎకరాలు. ఇప్పుడు ఇంకా అక్కడ ఉందండి. అక్కడికి వెళ్ళి ఒకళ్ళు అబ్జర్వేషన్ చేస్తేనట, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అంటే ఒక సముద్రం పెద్ద తుఫాను వస్తే గోళ ఎలాగైనా పడుతుంది, అలాగ వాళ్ళు శబ్దం, అలాంటి శబ్దం వచ్చిందని ఒక ఆయన GH లాంగ్ గారు 1000 మంది అడవిలో సముద్రం గర్జిస్తే ఎలా ఉంటుందో అలాగ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతం అక్కడ చేశాడట. ప్రభునందు ప్రియారా, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపడినప్పుడు అక్కడ ఒక బోర్ వేయించారట. అది కొండ ప్రాంతం. బోర్ వేయిస్తే నీళ్ళు రాలేదట. తెల్లవారులు ప్రార్థన చేస్తే ఉదయానికల్లా నీళ్ళు వచ్చేసినాయి అట. దేవునికి స్తోత్రం. ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత అన్ని బోర్లు ఆరిపోయినాయి అంట, కానీ ఇప్పటికింకా ఆ వాటర్ బోర్ ఆగలేదంట. అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వాటర్. దేవునికి స్తోత్రం. మనము ఆత్మచేత నింపబడినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇలా చెప్పాలంటే చాలాగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపాలను ఒప్పింపజేస్తాడు. మనల్ని దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీరు ఒంగోలుకి ఆ బాపట్లకి వెళ్ళే మధ్యన సాయంత్రం 4:30 గంటలు దాటితే ఎవరు వెళ్ళరటండి, ఎవరు వెళ్ళకూడదట ఆ లైన్కి. ఎందుకంటే మధ్యలో ఒక ఊరు ఉంది. ఆ ఊరోళ్ళు 4:30 దాటితే అక్కడ వాళ్ళు ఏదో రకంగా జేబు కొట్టేయటమో చంపేయటం ఏదో చేస్తారట. ఆ ఊరికి ఒక ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఆయన పేరేం పేరంటే, ఆయన ఊరిలో ప్రార్థన చేసి సువార్త చెప్తే అందరూ అన్నారు, ఈ ఊరోళ్ళు మారండి కట్టిన వాళ్ళు అంటే. దొరగారు ఆ ఊరు వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళందరికీ వాక్యం చెప్తే చాలామంది 70% ఆ ఊరు మారిపోయారట. ఆ ఊరు SP గారికి ఉత్తరం రాశారట. ఏమన్నా తెలుసా? ఈ ఊరిలో పోలీస్ స్టేషన్ వద్దు, పోలీస్ స్టేషన్ ఎత్తేయచ్చు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారంటే పోలీస్ స్టేషన్ ఉన్న ఉపకారం లేదు, రోజు గొడవలే, రోజు కొట్టుకోవడమే, రోజు దొంగతనాలే, రోజు హత్యలే, రోజు బాన్మంగాలే, ఇంక ఇది స్టేషన్ వద్దు అన్నాడు అనుకున్నా. కాదు. ఆ ఊరోళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకుని పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టేశారట. ఏ ఊరు అనుకున్నారు? అది స్టువార్టపురం. అందరూ అనండి, ఏ ఊరు అది? స్టువార్ట్. దొరగారు వెళ్ళి అక్కడ స్వార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా పేరు ఉంది కదా, స్టువార్టపురం దొంగలు అంటారు కదా. ఆ పేరు ఎలాగొచ్చింది అనుకున్నా మీరు? స్టువార్ట్ గారు అనేటువంటి దొరగారు అక్కడికి వెళ్ళటం వల్ల స్టువార్టపురం అని ఊరి పేరు పెట్టారు. ఆ ఊరిలో దొంగలు పశ్చాత్తాపడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు. అక్కడి నుంచే మరువలేను అనే పాట రాసిన ఆయన మరి స్టువార్టపురం సుధాకర్ గారు. కుష్ఠరోగం వచ్చాక యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో పాపాలు ఒప్పింపజేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మిమ్మల్ని మీరే, అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి. ముగిస్తున్నాను అమ్మా. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకున్నారా లేదా? అద్భుతం జరగాలంటే ఏం చేయాలండి? మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఒక పక్షవాతం గలవాడిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. అలాగ నిచ్చెన మీద దించారు, మంచం మీద నుంచి లెగట్లేదు. దేవుడు ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి పెద్దగారు చెప్పండి. పక్షవాతం గలవాడిని తీసుకొచ్చారండి ఇక్కడికి. యేసుప్రభు ముందు పెట్టారు. ఏం చేయాలి యేసుప్రభు వారు? స్వస్థపరచాలి కదా. ఏమనాలా? పక్షులు ఎగలేనోడు అతను మంచం మీద ఉన్నాడు. ఏమనాలి? అతన్నే మంచం మీద పడిపోయినాడండి. ఏమనాలి? అతన్నే చెప్పండి, ముగించేస్తాను, టైం అయిపోతున్నాడు. ఏమనాలా? దిగ్గునా లేకు అనాలి. అలాగన్నాడు యేసుప్రభు? అనలేదు. నీ పాపములు క్షమించబడ్డాయి. ఇదేంటి? చుట్టూళ్ళు అన్నారు, ఆడు రోగం వచ్చి పాడు బాధతో ఉంటే పాపాలు క్షమించమంటాడేంటి? స్వస్థత జరగక ముందు ఏం జరగాల? పాపాలు క్షమాపణ, పరిశుద్ధపరచబడాలి, అప్పుడే స్వస్థత. 8వ అధ్యాయంలో అతని పాపములు క్షమించబడినని చెప్పడం సులభమా? ఏంటిది? పక్షవాతంగా వాడిని లేచి నడమని చెప్పడం సులభమా? ఏమా? పక్షవాతంగా వాడిని లేపడం సులభమా? పాపాలు క్షమించడం సులభమా? ఏది సులభం? పాపాలు క్షమించబడడం అనేది సులభం అని మీరు అనుకుంటారు. కాదు. పాపం క్షమించమని చెప్పడం ఈజీ కాదండి. పాపాలు క్షమించమని చెప్పేవాడు దాన్ని భరించాలా? అప్పుడే చెప్పాలి, నేను మీ పాపాలు నేను క్షమించానులే అంటే కుదురుతుందా? దాన్ని నేను భరించగలను. 1 కోటి రూపాయలు అప్పు చేసాడు అతను, నేను క్షమించేసాను అంటే కుదురుతుందా?
₹1,00,00,000 పర్లేదు రా నేను తీర్చేస్తానంటే తీర్చగల కెపాసిటీ నాకు ఉండాలా, అప్పుడే నేను అనగలను ఆ మాట. యేసు ప్రభువు తన పాపాల కొరకు బలవుతాడు కనుక నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ పరుపెత్తుకుని లేచి అప్పుడు లేచి నడిచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న వాళ్ళు స్వస్థత పొందాలంటే, ఇక్కడున్న వారు అద్భుతం చూడాలంటే, ఇక్కడున్న వాళ్ళు దేవుని కార్యాలు చూడాలంటే క్లీన్ ఎవర్ హార్ట్, క్లీన్ ఎవర్ మైండ్, క్లీన్ ఎవర్ హోలీ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ పవిత్ర ప్రవర్తనను పరిశుద్ధపరచుకో. క్లీన్ ఎవర్ క్యారెక్టర్, నీ సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధంగా ఉండు. అంటే ఏంటో తెలుసా? నీ స్నేహితులతో పరిశుద్ధంగా ఉన్నావా? నీ ఇంట్లో నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నీ ఇతరులను క్షమించగలిగావా? పరిశుద్ధపరచడం అంటే ఇదే. నీ పక్కను క్షమించుకోకుండా బల దగ్గరికి ఎలాగొస్తావు? నీ హృదయంలో ఉన్న పాపం పెట్టుకుని ప్రభా ప్రభా ఈ ప్రభా 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 నో నీ ప్రార్థన వినన్నాడు ఆయన. నీ పాపము తీసేసుకురా, అప్పుడు నేను నిన్ను విడుదల చేస్తాను. ఆ పాపాన్ని ఒప్పింపజేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను కడుగు నాయన, ప్రభువా నన్ను కడుగు నాయన, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఆయన బల దగ్గరికి రాలేరు. పరిశుద్ధత లేకుండా నీ మైండ్ మారలా. అయ్యా నన్ను పరిశుద్ధపరిచినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ నేల మీద దొర్లి 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 ఏడ్చారట. పరిశుద్ధత పరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నీ పాపాన్ని ఒప్పింపజేసేవాడు నా ప్రసంగం కాదు. నీ పాపాన్ని ఒప్పింపజేసేది నా యొక్క మరేదో పాట కాదు, మ్యూజిక్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. నీలోకి వస్తేనే నా ప్రసంగం నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థమయ్యేలాగా చేస్తేనే నువ్వు పాపాన్ని ఒప్పుకోగలవు. నేను ఎంత గట్టిగా అరిచినా గించుకుని అవ్వదండి. నేను ప్రసంగం చేస్తాను. ఆత్మదేవుడు ఎవరిని సిద్ధపరిచాడో, ఆత్మదేవుడు ఎవరితో మాట్లాడాడో వాళ్ళే తమ పాపాలు ఒప్పుకుంటారు. మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు తెరవబడలేదు. ఎందుకంటే వారికి వాక్యం అర్థం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ పాపాల గురించి వాళ్ళకి ఏమీ గుర్తులేదు. వాళ్ళ పాపాలు ఘోర నరకానికి తీసుకెళ్తాయనే సంగతి వాళ్ళకి తెలియట్లేదు. వారి పాపాలు ఉండటం వల్ల వారి జీవితాలు అద్భుతాలు జరగట్లేదు. వారి పాపాలు వారి ఇంట్లో వల్ల వాళ్ళు ఓడిపోతున్నారు. ఆకాను జీవితం నాశనం అయిపోయింది తన పాపమే. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, అద్భుతాలు మా జీవితంలో జరగాలంటే గుర్తుపట్టాలి. ఒకటి, సేవకుడిని వెంబడించాలి. మందసం మోస్తున్న మందసాన్ని సేవకుని వెంబడి. రెండవది, నీ అడుగు జాడలు గుర్తుపట్టాలి. మందసం వెళుతున్న మార్గాన్ని గుర్తుపట్టాలి. మా సొంత మార్గాలు కాదు ప్రభువా. నాయన బిలాము గుర్తుపట్టగా నాశనం అయిపోయాడు. రూతు గుర్తుపెట్టి ఆశీర్వదించబడింది. ఓ నాయన మా జీవితాల్లో నడిపించే విధానాన్ని, మీ చిత్తాన్ని గుర్తుపట్టి ముందుకెళ్ళే భాగ్యం దయచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.